భాష్యం ప్రవీణ్ గారు. ప్రజలకి కావాల్సింది మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం. ప్రధానంగా వైద్యానికి సంబంధించి మెయిన్గా జిల్లా హెడ్ క్వార్టర్ల మీదే ప్రాధాన్యత చూపిస్తున్నారు. జిల్లా మండలాల లెవెల్లో కానీ గ్రామ స్థాయిలో కానీ ఎవరైనా ఎటువంటి చిన్న అవసరాలు వచ్చినా కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి రావాల్సి వస్తుంది. మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్న హాస్పిటల్స్ను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందండి. అట్లానే గ్రామ స్థాయిలో కూడా చిన్న పిహెచ్సి సెంటర్లు డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆరోగ్య శాఖ ప్రస్తుతం సత్యకుమార్ గారి చేతిలో ఉంది కాబట్టి, సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది కాబట్టి ఈ శాఖకు అత్యధిక ఫండ్స్ తీసుకొచ్చుకొని మనకి రాజధానిలో హెల్త్ సిటీ అని ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ హెల్త్ సిటీలో ఇమీడియట్లీ పనులు మొదలుపెట్టి ఇచ్చేసి హెల్త్ సిటీని తొందరగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కల్తీ మద్యం దాగి ప్రజలందరూ లివర్లు, కిడ్నీలు పాడైపోయి నాడీ వ్యవస్థ మొత్తం పాడైపోయి ఉన్నారండి. ఎనీ టైం ఎప్పుడైనా కూడా మన రాష్ట్రానికి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వైద్య శాఖ వారు స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లానే పిహెచ్సి సెంటర్లో ఉన్న సదుపాయాలు, ఎందుకంటే అక్కడ నైట్ డ్యూటీస్ చేసే లేడీ డాక్టర్సు, లేడీ స్టాఫ్ ఉంటారండి. అక్కడ వాచ్మెన్ సౌకర్యం ఉండలేదు. ఎందుకంటే నైట్ టైము ఆకతాయిలు డిగ్ చేసి వారిని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. దయచేసి ఈ దిశగా కూడా ఒకసారి ఆలోచించండి. ఒక వాచ్మెన్ని కేటాయిస్తే మంచిది. అట్లానే గైనకాలజిస్టులు ఎక్కడా కూడా అందుబాటులో ఉండలేదండి. ఎందుకంటే నేను వారికి ఒకసారి మీటింగ్ పెట్టి వారిని అడగడం జరిగింది. గైనకాలజిస్టులకి టార్గెట్స్ ఇస్తున్నారంటండి. అది చాలా దారుణం. ఒక్కసారి అది పునరాలోచించండి. ఎందుకంటే గైనకాలజిస్టులకు టార్గెట్లు ఇస్తే ఆపరేషన్ చేయటం అనేది వాళ్ళు వస్తే చేస్తారు, కానీ వాళ్ళకి టార్గెట్స్ ఇస్తే ఎట్లా రీచ్ అవ్వగలరండి? అది ఒక్కసారి పునరాలోచించండి. గైనకాలజిస్ట్కి టార్గెట్స్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడ ఫెసిలిటీస్ ఉంటే అక్కడికే వెళ్తుంటారు జనరల్గా. అందువల్ల పిహెచ్సి సెంటర్లో గైనకాలజిస్ట్కి టార్గెట్స్ ఇస్తే ఇబ్బంది అవుతుందండి. అదొకటి పునరాలోచించండి. అట్లానే మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి దాదాపు 10 కోట్ల రూపాయలతో పెదకూరపాడు మండల హెడ్ క్వార్టర్లో బిల్డింగ్ కట్టి రెడీగా ఉందండి. మౌలిక సదుపాయాలు మాత్రం లేవు. దయచేసి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా కోరుతున్నాను. అట్లానే అమరావతిలో కూడా హాస్పిటల్ ఉంది, కానీ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయండి. నేను దానికి ఏమేమి కావాలో నేను సపరేట్గా వచ్చి ఆరోగ్య మంత్రి గారికి కలిసి నేను అర్జీ ఇస్తాను. వాటన్నింటినీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. అట్లానే సార్ బెల్లు కొడుతున్నారు అధ్యక్ష. లేదు కొట్టలేదా? పోతే పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి అండి. గతంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థ 14-19 మధ్యలో మనకు కావాల్సినవన్నీ చేసుకోగలిగాం. ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. గ్రామాలలో ఇంకా కరెంటు సౌకర్యం లేని పరిస్థితులు ఉన్నాయండి. అట్లానే వీధి లైట్లు కూడా లేవు చాలా చోట్ల. వీధి లైట్లు, డ్రైనేజ్ సౌకర్యాలు ఈ రోడ్స్ వరకు మాత్రం మనం ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లో పెట్టి వేసుకోగలుగుతున్నామండి. బట్ ఈ వీధి లైట్లు కానీ ఎలక్ట్రికల్ సౌకర్యం అనేది ఉండలేదు. అట్లానే గ్రామాల్లో పంచాయతీ బిల్డింగు కొత్తగా గత గవర్నమెంట్లో సచివాలయ బిల్డింగ్ కట్టారండి. ఆ సచివాలయ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ 2 రకాలుగా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ఆ పనులకు అక్కడికి వెళ్ళండి, ఈ పనులకు ఇక్కడికి వెళ్ళండి అనేది ఇబ్బందులు జరుగుతున్నాయి. గ్రామాల్లో వాళ్ళకి తెలియదు. ఆ అధికారులు కూడా వారిని ఆడుకుంటున్నారంటే అటు పంపించడం ఇటు పంపించడం, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. అధికారులకు ఇంకా పాత ప్రభుత్వ వాసనలు పోలేదు. దాని మీద మంత్రులందరూ కూడా అన్ని శాఖల వాళ్ళని గట్టిగా చెప్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు అధ్యక్ష.